ఈరోజు మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అదేవిధంగా శ్రీమన్నారాయణ్ణి కూడా ఈ రోజును పూజించుకోవాలి. తులసి దళాలను విష్ణు పూజలో వాడితే మారేడు ఆకులతో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈరోజు పూజలో ముఖ్యమైనవి అక్షింతలు, గంధం. ఈరోజు గంధాన్ని మనమే స్వయంగా తీసుకోవాలి. అందులో సుగంధ ద్రవ్యాలు అంటే జవ్వాదు వంటివి కలుపుకొని లక్ష్మీనారాయణులకు సమర్పించాలి. ఈరోజు అన్ని దినాలులాగా కాకుండా అంటే ఎప్పుడు పుష్పాలు, తులసి దళాలతో మనం అర్చన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. కానీ ఈరోజు అక్షంతలతో చేసే పూజ ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు అక్షంతలతో శ్రీమన్నారాయణుడి 108 నామాలను చదువుకుంటూ పూజ చేసుకోవాలి. తరువాత పూలమాలలను, తులసిని శ్రీమన్నారాయణుడికి సమర్పించుకోవాలి. తరువాత మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టోత్తరం పఠిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి పూజను నిర్వహించుకోవాలి. ఈ పూజ పూర్తయిన తరువాత కుబేరుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. అక్షయ తృతీయకు సంబంధించిన పూర్తి పూజా విధానం, అక్షయ తృతీయను జరుపుకోవడం వెనుక ఉన్న పూర్తి కథలను గురించిన ఫుల్ లెంత్ వీడియో నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ కింద కనిపిస్తున్న నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చెక్ చేయండి.